ఫ్యామిలీ అందరూ వస్తే మ్యూజికల్ బాల్ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, రెడీ? మ్యూజిక్ స్టార్ట్. ఈ గేమ్ పేరేంటి? మ్యూజికల్ బాల్. ఇట్రా ఎప్పుడన్నా చేస్తాం మ్యూజిక్ బాల్ అను. అది పాట రావట్లేదు, మ్యూట్ లో పెట్టారు అందుకే రావట్లేదు. రెడీ? 3, 2, 1 సౌండ్. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సిక్కే రెడ్ సెక్సీ రెడ్ లే 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 చిట్టిది అమ్మా. ఇటువంటి మీరు చదవరు, నేను చదువుతా. చిట్లో ఏమొచ్చిందంటే ఏమొచ్చింది? డాన్స్ చేయాలంటండి మీరు. ఇప్పుడు మ్యూజిక్ ప్లే అవుతా ఉంటది. ఆ మ్యూజిక్ ఫాస్ట్ అయితే మీరు ఫాస్ట్ గా వెళ్ళి, మ్యూజిక్ స్లో అయితే స్లో మోషన్ లో డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఏ రేంజ్ లో ప్లే అయితే ఆ రేంజ్ లో డాన్స్ చేస్తూ ఉండాలి. పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా అంటవా అమ్మవా. పాపం ఈ వయసులో అయినా కష్టపడద్దండి మీరు. వయసు అయిపోయిందంటారండి నీకు. ఆ స్టెప్ కావాలంటే నేను వేస్తాను తర్వాత మీతో. మీరు కూర్చోండి. ఏం చేస్తున్నావు? ఈ బాల్ లేపుతున్నా. లేపైతే ఫస్ట్ పడుకోబెడతాన్ని. అవ్వట్లే సారీ. రెడీ అమ్మా, మ్యూజిక్. నోకరాజు ఆయన దగ్గర ఆగింది బాల్. కళ్ళు ఆగాలనే కదా అంతసేపు ఆపుకున్నాడు. ఆగిన తర్వాత డ్రామాలు చేస్తా తెలిసిపోయిందిలే. మళ్ళీ చెప్తావా కావాలంటే? చెప్పండి. నువ్వు ఆగిన తర్వాత పెడుతున్నావు. లే అయిపోయింది. లే తిప్పి స్లిప్ది. నోకరాజు ఇమ్ము ఇద్దరు కలిసి స్క్రీన్ మీద వచ్చేది ఒక పోస్టర్ వస్తుందంట. ఆ పోజ్ మీరు పెట్టాలంట. ఆడు బాల్ ఆపుకుంటే నేనెందుకు? నువ్వెవరో నా బ్లడ్ ఫ్రెండ్. దా చెప్తారు, మనం పోస్టర్ మీద పెడతాం. దా చెప్తా. ఫస్ట్ పోస్టర్ చూద్దాం. కింద వాడు పడుకోవాలి, ఎందుకంటే అవి చాలా సపోర్ట్. లేదు పైన నాయ ఉంటాయి. పైన ఎంత నీ మొయిలేనవి. అదేదో మాకు ఈజీ అనుకుంటా. నీకు ఈజీ, నాకే. అలా అంటావు గానీ నువ్వు వాల్ మౌంటింగ్ లే. మీరు యాసడానికి ఇంత భయపడుతున్నారు కదా, సుధీర్ అన్న సెకండ్ కూడా వేస్తారు ఎలాంటి.
సరే మీరేంటి రే అరే అటువైపు నువ్వు అటువైపు వెళ్ళాలి నువ్వు కాలు ఇటు పెట్టు, కాలు ఇటు ఉండాలా అది. ఓకే రెడీ, మ్యూజిక్ స్టార్ట్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్సై జెడ్ క్లిప్ తీసివ్వండి రాఘవ్ గారు. అదిరిపోయే టాస్క్ అండి బాబు. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ని ఎత్తుకొని అలా తిప్పుతూ సాంగ్ అద్భుతమైన ఫీల్ వస్తుంది ఐశ్వర్యని. ఐశ్వర్యాన్ని అలా ఎత్తుకొని వస్తారు అలా. ఏంటి మా డ్రామా ఆర్టిస్ట్ లో ఒకరు పోవాలన్నా ఇదంతా ఏంటి? దేనికి? ఆయన ఓపిక ఏంటి? ఆయన ఏంటి? రాఘవ్ గారు అంటే ఏంటనుకుంటున్నారు? అది మీ గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకొని అలాగా తిప్పాలంట. అంటే ఇంటి దగ్గర చూడరు కదా. మీకు హ్యాపీయే కదా, మీకు హ్యాపీయే కదా. మురారి చూడు. సార్ చాలా జాగ్రత్తగా కూతుర్ని పోలీసులకు తీసుకెళ్తారు కదా. కాబోయే హీరోయిన్ పట్టుకుని ఏంటంటే ఏంటది? మనవరాలు మనవరాలేంటే బాబు? నువ్వు యూఎస్ వస్తుంటే మాతో పాటు తెలిసేది రాఘవ్ గారు ఏంటి అక్కడ. నెక్స్ట్ కానీ మీరు హ్యాపీయే కదా? ఏం హ్యాపీ సార్. ఆ అరగంట మా ఇంట్లో వాళ్ళు చూడకుండా ఉంటే చాలు అప్పుడు నన్ను. ఇంకోసారి ఎత్తుకుంటారా? టాస్క్ అయిపోయింది. రెడీ అబ్బా, సౌండ్. ఉయ్యాలైనా కరెక్ట్ గా ఉన్నాయి ఇద్దరు చేతులు. రామ్ ప్రసాద్ గారు. నాకు వచ్చింది తెలిసిపోయింది. చెప్తా నాకు ఏంటి? కూర్చుని ప్లేస్ లో మళ్ళీ వెళ్ళి కూర్చోమని వచ్చింది. నువ్వు తిప్పి చదువుతున్నావు, ఇటు ఉంది అసలు మ్యాటర్. ఈ యాంకరింగ్ వానిమన్నారు. ఆడెప్పుడు చేశాడు మానేనకి. నువ్వు భాస్కర్ ఇద్దరు కలిపి సేమ్ ఇందాక పోస్ట్ వచ్చింది కదా వాళ్ళిద్దరికి, నోగరాజుకి ఇమాన్యుల్ కి, అలా ఒక పోజ్ వస్తుంది. ఆ పోజ్ ఇక్కడ పెట్టాలి మీరు. సిద్ధు ఇందులో మాత్రం పైనే భాస్కర్ గారు ఉండాలి. అమ్మ కోరిక చూడు, కింద ఉండాలంట, పైన భాస్కర్ ఉండాలి. ఈ టాస్క్ కానీ చేసాం అనుకో కరెక్ట్ గా 1 year తర్వాత మా ఇద్దరు కోసం ఎపిసోడ్ చేస్తారు సందా సభ. సార్ నా తరపున ఇంకొక పోజ్ వేరేది మార్చండి. పాప వాళ్ళ ఇద్దరికి ఇంత హెవీ పోజ్ ఇస్తే కష్టమైంది. ఇది ఈజీ. అక్కడ ఈజీ ఎందుకంటే అమ్మాయి ఉంది పైన, అర్థమైందా? ఇక్కడ భాస్కర్ ఉన్నాడు. అమ్మాయి అరుణతో ట్రై చేయమని. నెక్స్ట్ ఇంకో పోస్టర్ మార్చండి. భాస్కర్ ఇది నువ్వు కింద ఉండొచ్చు, రామప్రసాద్ పైన ఉండు. నేను కింద ఉండొచ్చు, పోజ్ ఎడితే నేను పైన ఉంటా చివరికి. అరే నిజంగా పర్సనల్ చూసి ఇంత హార్డ్ వద్దురా, కొంచెం ఒకటి ఈజీగా ఇవ్వండి. రెడీ, లాస్ట్ పోజే. నేను తప్పకుండా పోజ్ చేయడానికి రెడీ. ఫస్ట్ రామ్ ప్రసాద్ ఆ పోజ్ పెట్టమనండి, ఆ తర్వాత నేను కింద ఉంటా. ఫస్ట్ ఆ ఫోజ్ ని పెడితే తర్వాత నువ్వు ఉంటావు కదా, నన్ను రివర్స్ చేయండి మీరు వచ్చి. నా బెస్ట్ ఆప్షన్ చెప్పనా? ఆ కాళ్ళు లేపి ఇలా చేతులు పెట్టి ఉంది కదా, అది బెస్ట్. నరేష్ నారా అది ఇటు
అట్లా అరే నరేష్ నరేష్ ఇటు ఇన్ని లేపే బదులు ఎపిసోడ్ లేపొచ్చు కదా నువ్వు. సరదా సరదాగా చాలా హ్యాపీగా అద్భుతంగా వచ్చింది అయ్యా, చాలా బాగుంది. సూపర్, థాంక్యూ సార్. మా ఫ్యామిలీలోని ఆ బ్యాలెన్సింగ్, ఐకమత్యం, అనురాగ ఆప్యాయతం ఎలా అనిపించాయి మీకు? యాక్చువల్లీ ఆ పోజ్ నాకు చాలా నచ్చింది. ఐ థింక్ ఇట్స్ న్యూ ఐడియా. చాలా స్పోర్టివ్ గా అందరూ చేశారు. ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. అమ్మా కాసేపు చిన్న పిల్లలాగా అయిపోయాం మనం అందరం కూడా. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. నేనైతే నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.